కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన కుప్పిలి పద్మ కథలు సంపుటి నుండి మసిగుడ్డ కథ. కలం కుప్పిలి పద్మ, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు సీతారాం. కుప్పిలి పద్మ కవయిత్రి, కథారచయిత్రి, కాలమిస్టు. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకొచ్చారు. 9 కథా సంపుటాలు, 3 నవలలు, 3 కవితా సంపుటాలు, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. వార్త దినపత్రికలో దశాబ్ద కాలం పాటు మైదానం కాలం నిర్వహించారు. మనసుకో దాహం, ముక్త, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడవి కథా సంపుటాలు, శీతవేళ రాణియకు మ్యూజింగ్స్, నెమలీకలు పూసే కాలం, మోహనదీ తీరంలో నీలిపడవ, దేశదిమ్మరి తేనె పలుకులు కవిత్వ సంపుటాలు, అమృతవర్షిని ప్రేమలేఖలు, ఎల్లో రిబ్బన్ మోహలేఖలు సంపుటాలుగా వచ్చాయి. పడగ నీడలో మహిత, అహల్య, మహి నవలలు రాశారు. వీరి కథలు ఇంగ్లీష్లో సాలభంజిక అండ్ అదర్ స్టోరీస్గా వచ్చాయి. హిందీ, మలయాళం, ఒడియా, కన్నడ, మలయాళం భాషల్లోకి కొన్ని కథలు అనువాదం అయ్యాయి. ప్రాతినిధ్య కొత్త కథకి 2 సార్లు, మీటూ, కాగితాలకి ఆవల కథా సంకలనాలకి ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. మల్లెల వేళ, అర్బన్ మ్యూజింగ్స్, సంపెంగ పూల వనాల్లో, రెడ్ బ్యాంగిల్స్ కాలమ్స్, ఫేస్బుక్లో చినుకు పూల రెక్కల సీతాకోకచిలుక కాలంని 62 వారాల పాటు రాశారు. వీరు 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక KNY పతంజలి సాహిత్య పురస్కారాన్ని పొందారు. పది నిమిషాల నుండి బీరువా అంతా గాలించినా ఓ పాత గుడ్డ మొక్క దొరకలేదు. మసిగుడ్డ లేక వంటింట్లో పని చెయ్యాలంటే నానా అవస్థగా ఉంది. పాత మసిగుడ్డ చినిగిపోయి, పీలికలైపోయి, పనికి రాకుండా పోయి 4-5 రోజులు అవుతోంది. మరోటి వెతికి పెడదాం అనుకోవడమే కానీ అశ్రద్ధతో కుదరక పాతదానితోనే ఉదయం అన్నం వారుస్తూ ఉంటే అది సరిపోక చెయ్యి చురుక్కుమంటే కానీ కొత్త మసిగుడ్డ గురించి అన్వేషణ మొదలు కాలేదు. చివరికి పాత బట్టల మూట విప్పాను. గట్టివి కొన్ని, రంగు వెలిసిపోయినవి, పొట్టైనవి, బిగితైపోయినవి, స్టీల్ సామాను వాడికి వేద్దామని ఉంచినవి. వెతగ్గా మసిగుడ్డకు పనికొచ్చే బట్ట కనిపించింది. రంగు తగ్గలేదు, కానీ మెడ దగ్గర కాస్త పిగిలిపోయిన జాకెట్ కనిపించింది. అమ్మ జాకెట్టు. పోయినసారి అమ్మ వచ్చినప్పుడు మరిచిపోయిన జాకెట్టు. జాకెట్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి సౌకర్యవంతంగా పనులు చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ జాకెట్ చూస్తూ ఉంటే అమ్మ గుర్తొస్తుంది. ఏ చీర మీద జాకెట్టో. తలుపు తీశాను. జానకి. ఇదే కాలనీలో ఉంటారు, మచిలీపట్నం వాళ్ళు. ఆమె శ్రీవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. 2 పాపలు, 1 బాబు. ఇంటి పని, వంట పనితోనే జానకి ఎప్పుడూ సతమతమవుతూ ఉంటుంది తప్ప ఎప్పుడో కానీ ఇలా ఎవరింటికి రాదు, ఏదైనా పని ఉంటే తప్ప. కుశల ప్రశ్నలు అయ్యాక నాకు కాస్త రోజు ఇంగ్లీష్ నేర్పిస్తారా అని అడిగింది జానకి. వైరు బ్యాగ్ అల్లడం నేర్పిస్తారా, స్వెటర్ ఎలా అల్లాలి, మ్యాంగో జ్యూస్ ఎలా చెయ్యాలి అనేవాళ్లనే ఇంతవరకు మా కాలనీలో చూడడం వలన జానకి కోరిక కొత్తగా తోచింది. నేర్పిస్తాను, కానీ మీకు తీరికేది? ఓ పూట వండడమైనా మానేయాలి, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం మానకూడదు. ఏ? కుతూహలంగా అడిగాను. మా పిల్లలు నన్ను అసలు లక్ష్య పెట్టడం లేదండి, ఏమడిగినా పట్టించుకోరు. తండ్రి ధ్యాసే. వాళ్ళు అడిగినవి చెప్పే ఓపిక, తీరిక ఆయనకి లేవు. నాకా వాళ్ళ సందేహాలు తీర్చేంత చదువు లేదు. అందుకే BA కడదాం అనుకుంటున్నా. కనీసం చిన్న పాప, బాబు చదువు విషయమైనా శ్రద్ధ తీసుకోవాలండి. ఏంటో నిన్నటి వరకు మన కొంగు పట్టుకు తిరిగిన పిల్లలు ఈరోజు మనకేం తెలియదని నిర్లక్ష్యం చేస్తుంటే బాధగా ఉందండి అంది జానకి.
వారం రోజుల క్రితం మా పాప సమ్మర్ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొచ్చింది. ఏం చెప్పారే అంటే, నీకు కంప్యూటర్ రాదుగా అంటూ తండ్రి కోసం ఆత్రంగా ఎదురు చూసింది. తండ్రి ఇంటికి రాగానే చిలకలా ఏంటేంటో చెప్పింది. జానకి ఇంగ్లీష్ నేర్చుకుంటానన్నట్టు నేనిప్పుడు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా? అలానే రండి, నేర్పుతాను అన్నాను. జానకి వెళ్ళిపోయాక వంటింట్లోకి వెళ్ళి పనులు చేస్తున్నా జానకి మాటలే గుర్తొస్తున్నాయి. అమ్మ, ప్రాణానికి ప్రాణం ఇచ్చి జన్మనిచ్చే అమ్మని లక్ష్య పెట్టడానికి అమ్మకి అర్హతలు కావాలా? కావాలని కాదు గాని అమ్మని ఎదిగే పిల్లలు నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణం కదా. నాకు బాగా గుర్తు. ఇప్పుడు అమ్మలవుతున్న వాళ్ళకి డిగ్రీలుండి కొద్దో గొప్ప ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది, కానీ మా అమ్మల కాలంలో డిగ్రీలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇప్పటి తల్లుల్లా అప్పట్లో అమ్మలకి పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేయించడం తెలిసేది కాదు. ఓపిక ఉన్న తండ్రులో, ప్రైవేటు మాస్టర్లో, ఇంట్లో చదువొచ్చిన చిన్నాన్నలో, మామయ్యలో హోంవర్క్ చేయించేవారు, సందేహాలు తీర్చేవారు. ఓసారి స్కూల్ ఫస్ట్ వస్తే ఓ కప్పు బహుమతిగా ఇచ్చారు. ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చేసరికి వాకిట్లో అమ్మ ఎదురై ఏమిచ్చారు కుతూహలంగా అడుగుతూ ఉంటే ఆమె మాట వినిపించుకోకుండా ఎక్కడో లోపల పడుకుని పేపర్ చదువుకుంటున్న నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి కప్పు చూపించాను. అలా చెయ్యటం అమ్మని నిర్లక్ష్యం చేయటమని కానీ, అమ్మ బాధపడుతుందని కానీ అప్పట్లో నాకు తెలియదు. పక్కలు తడిపినా, అర్ధరాత్రి ఏడిస్తే మంచి నిద్రలో ఉన్నా సరే లేచి ఎత్తుకు తిప్పి నిద్రపుచ్చటం, ఊరంతా తిప్పి తిప్పి గోరుముద్దలు తినిపించడం, కారే ముక్కును తుడవడం, ఒళ్ళు వెచ్చబడితే రేయింబగళ్ళు సేవ చేయటం అమ్మ పనులు. సేవలు చేసి చేసి తమ శరీరాల రూపురేఖలే పోగొట్టుకునే అమ్మలు ఒక్కరా ఇద్దరా? అసలు లెక్కించగలనా? పెద్ద పాప పసితనంలోనే హాయినిచ్చే తలస్నానాన్ని మర్చిపోయాను. పిల్లని నిద్రపుచ్చి హమ్మయ్యా అనుకుంటూ స్నానానికి ఇలా వెళ్లేదాన్నో లేదో ఎవరో కొట్టి లేపినట్టు గుక్కపెట్టి ఏడుపు. ఇంకేం స్నానం? 2 చెంబులు అటు ఇటు గుమ్మరించుకుని తడి శరీరానికి చీరను చుట్టుకుని ఏడ్చే పిల్లని చంకనేసుకుని ఊరడించేసరికి జడ అల్లుకోవాలనే ధ్యాసే ఉండేది కాదు. పక్కింటి టీచరమ్మ పిల్లలు పుట్టక ముందు గంజిపెట్టిన నేత చీరలు, వెంకటగిరి చీరల్ని కుచ్చిళ్ళు ఉద్దికగా పెట్టి ఎంచక్కా బుట్టబొమ్మలా ముస్తాబయ్యేది. ఇప్పుడో పిల్ల పనులు, వంట పని, మొగుడికి వడ్డించి తను తిని తినక అతగాడికి టిఫిన్ బాక్స్ సర్ది పిల్లకి తినిపించి ఆ పిల్లకి కావలసినవి బుట్టలో సర్ది చీరకి జాకెట్ సరిపోయిందో లేదోననే ఆలోచనే లేకుండా జారిపోయే నైలెక్స్ చీరను పిన్నులతో బంధించేస్తూ ఆ పిల్లని క్రచ్లో దింపి హడావిడిగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయటంతోనే రోజు తెల్లారిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడో పేరంటానికి పోయినప్పుడో కట్టుకుందామన్నా ఎక్కడ కుదురుతుంది? ఈ పిల్లల్ని ఎత్తుకోవాలిగా, నిమిషంలో నలిగిపోతాయి. నాకు ఆ నైలెక్స్ చీరలంటే చిరాకు, అయినా అవే కట్టుకోవాలి అంటూ ఎన్నోసార్లు వాపోయింది. నాన్నలు ఎందుకు ఎత్తుకోరో? ఆ మధ్య స్త్రీల హక్కులపై సభ జరుగుతూ ఉంటే వెళ్ళాను. స్త్రీల హక్కుల గురించి ఎంతో ఆర్తిగా వ్యాసాలు రాసే ఆయన భార్య, ఉపన్యాసాలు ఇచ్చే ఆయన భార్య, గుమస్తా గారి భార్య ఒకరనేంటి పిల్లల్ని తల్లులే మోస్తున్నారు. కన్నతల్లి మాత్రమే అన్ని పనులు చెయ్యాలని మగవాడు అనుకుంటాడు, పిల్లలు అనుకుంటారు. ఎందుకు చెయ్యాలని పాపమా అమాయకపు తల్లి మాత్రం అనుకోదు. నే కావాలని నిన్ను నిర్లక్ష్యం చేయలేదని అమ్మకిప్పుడు చెబితే ఏమంటుంది? నవ్వుతుంది లాలనగా. తలుపు తీశాను. ఎదురింటి అరుణ. 3 అవుతోంది, మీరింకా రాలేదే అంట అని నేనే వచ్చాను. అప్పుడే 3 అయిందా? రోజు మేమిద్దరం స్కూల్కి పోయి నా చిన్న కూతుర్ని తన కొడుకుని తీసుకొస్తాం. ఈరోజు ఆలోచనతో అసలు సంగతే మర్చిపోయాను. వస్తున్నా అంటూ చెప్పులేసుకుని తాళం పెట్టి ఉన్న పళంగా బయలుదేరాను. ఇప్పుడైతే చీర బాగుందా, జుట్టు రేగిందా, ముఖానికి పౌడర్ ఉందా అని పట్టింపు లేదు, కానీ చదువుకునే రోజుల్లో ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళేదన్నా 1కి 10 సార్లైనా అద్దంలో ముఖం చూసుకుని కానీ వెళ్ళేదాన్ని కాదు. తన శరీరం గురించి పట్టించుకోకుండా నలిగిన చీరతో రేగిన జుట్టుతో తిరిగే అమ్మను చూస్తూ ఉంటే బోల్డంత చికాకేసేది. ఇప్పుడు నా అవతారాన్ని చూసి మా పెద్దమ్మాయి ఎన్నిసార్లు విసుక్కోలేదు. త్వరగా నడుస్తున్న నేను అరుణ వెనకబడడంతో ఆగి వెనక్కి తిరిగి, ఏంటి అంత మెల్లగా నడుస్తున్నారు అడిగాను. కాలు బెణికింది అందామె. ఎప్పుడు, ఎలా, ఏమైనా రాశారా? సైకిల్ సైకిల్
అయోమయంగా అడిగాను. ఆ వచ్చే ఏడాది పిల్లల్ని సెంట్ ఆన్స్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం. చాలా దూరంగా, 2 పూటల రిక్షా అంటే చాలా ఖర్చు. అదీగాక పెద్దది సంగీతంలో చేరింది. రోజు క్లాసుకి వెళ్ళి రావాలంటే కష్టంగా ఉంది. ఏదైనా చిన్న బండి కొనుక్కుంటే పిల్లల్ని స్కూల్లో దింపొచ్చు. పాపను సంగీతం క్లాసుకి తీసుకెళ్ళొచ్చు. నాకా సైకిలే రాదు. సైకిల్ వస్తే బండిని తేలిగ్గా బ్యాలెన్స్ చేయవచ్చంట. అందుకే తెల్లారే గ్రౌండ్కి పోయి సైకిల్ నేర్చుకుంటున్నాను. ఈవేళ ఉదయం కింద పడ్డాను అని అరుణి చెబుతూ ఉండగా స్కూల్ వచ్చింది. పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చాం. సాయంత్రం బడి నుంచి ఇంటికొచ్చినప్పటి నుంచి పెద్దాడి ముఖంలో కళే లేదు. ఏమ్మా అలా ఉన్నావు అంటే, బానే ఉన్నానే పేలవంగా అంటాడు తప్ప విషయం చెప్పడు. పెద్దమ్మాయి మాత్రం కాలింగ్ బెల్ మోగిన ప్రతిసారి ఒక్క గెంతు గెంతి మరీ తలుపు తీసి వచ్చిన వాళ్ళని చూసి ఆరిపోయిన నవ్వు ముఖంతో వెనక్కొస్తుంది. వీధిలోకి ఇంట్లోకి కాలు కాలిన పిల్లులా తిరుగుతుంటే, ఏంటమ్మా హుషారుగున్నావు అంటే, ఏం లేదే అంటుంది తప్ప తను ఏ సంగతి చెప్పదు. 7 అవుతుంటే కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన పెద్దమ్మాయి గుమ్మంలో తండ్రిని చూసి చూడగానే ముఖమింత చేసుకుని, తండ్రి ఇంట్లో కాలు పెట్టక ముందే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు అంది ఆనందంగా. తండ్రి జవాబు చెప్పకముందే, క్లాస్ ఫస్ట్ వస్తే ఎక్స్కర్షన్కి పంపిస్తానన్నారుగా అడుగుతోంది. ఓ తప్పకుండా, నీకు మంచి ఫ్రాక్ కూడా కొనిస్తాను అంటూ ఉండగానే ఆయన చేతుల్లో కార్డు పెట్టేసింది. ఎన్ని మార్కులు వచ్చాయో కూడా సరిగ్గా చూడకుండా సంతకం చేసేశాడా తండ్రి. పరీక్షలు పిల్లలకా? పరీక్షలంటే తల్లులకేగా. నిద్రజోగే పిల్లలు జారిపోయి నేల మీదే నిద్రపోకుండా వాళ్ల వీపుకు వీపు అంచి కూర్చుని వాలిపోతున్న కొనరెప్పలను టీ నీళ్లతో ఎత్తి నిలబెట్టి మరీ పరీక్షలు రాయించేది తల్లులేగా. ప్రోగ్రెస్ కార్డుపై సంతకాలు మాత్రం తండ్రివి. ఆ ఆనందం, ఆ వైభవం, ఆ సంబరం తండ్రిదేనా? నీదేదిరా అడిగాను పెద్దాడని. ఇవ్వలేదన్నాడు. ఇవ్వలేదా అని తండ్రి అనుమానంగా రెట్టించి అడగగానే మరింత బిగుసుకుపోయాడు. బుజ్జగించి బ్రతిమాలగా మెల్లగా ఇచ్చారంటూ పుస్తకాల సంచి నుంచి కార్డు తీసిచ్చాడు. ఇంతకుముందు 90, 95 వచ్చిన మార్కులు ఈసారి 75 ఉన్నాయి. అది సంగతి. మా వాడి కళాహీనమైన కన్నులు వెనుకున్న కారణం. ఇంతున్నాడో లేదో అప్పుడే అబద్ధాలు. కాస్త జాగ్రత్తగా చూడు. అసలు నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని సరిగ్గా చూడొద్దా? ఈ అబద్ధాలు అలవాటైతే ఎంత కష్టం. నీ పెంపకం అఘోరించినట్టే ఉంది. ఇంతెత్తున నాపై విరుచుకుపడ్డారాయన. పెంపకం? నా పెద్దక్క అందం, నమ్రత చూసి కాస్త తక్కువ కట్నానికి పెళ్లికొడుకు దొరకగానే నా కూతురే అంటూ గుండెలు చరుచుకున్న నాన్న చెల్లై ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పినప్పుడు ఆడపిల్లని ఇలాగైనా పెంచటం, ఎల్లవేళ్లా కనిపెట్టుకుని ఉండొద్దు నీ పెంపకం అంటూ అమ్మపై చేయి చేసుకున్నంత పనిచేశారు. ఏంటలా కూర్చున్న చోటే కూర్చుండిపోయావు? ఈ పూట తిండి ఏం లేదా? ఆయన అరుస్తూ ఉంటే వంటింట్లోకి వెళ్ళాను. వెచ్చపెట్టిన చారుగిన్నె పొయ్యి మీద నుంచి కిందకి దించుతూ ఉంటే నా చూపు మసిగుడ్డపై నిలిచిపోయింది. అన్నం వార్చాలన్నా, పొయ్యి మీద గిన్నె దింపాలన్నా, కూర కలుపుతూ గిన్నె కదలకుండా పట్టుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి, ఇలా ఎన్నెన్నో వాటికి మసిగుడ్డ కావాలి. కానీ ఎవరైనా ఎప్పుడైనా దాన్నో విలువైన వస్తువుగా పరిగణిస్తారా? వారం రోజులుగా వంటింట్లో పనులు చేసి తన రంగుని, రూపాన్ని పూర్తిగా కోల్పోయిన ఈ మా అమ్మ జాకెట్ అమ్మని గుర్తు చేస్తుంది. అహర్నిశలు పిల్లల అవసరాలకి శ్రమించి ఒంట్లో సత్తువుని పిల్లలకి ధారపోసే ఆ అమ్మకి ఈ మసిగుడ్డకి తేడా ఉందా? ఆనాడు నేను మా అమ్మను నిర్లక్ష్యం చేసినట్టు ఈరోజు నా పిల్లలు నన్ను లక్ష్య పెట్టడం లేదు. ఇదే జానకి జరిగింది. రేపు జానకి పిల్లలకి, నా పిల్లలకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాలం మారి ఎన్నో ఆధునిక గృహ పరికరాలు ఇంటిని అలంకరించినా వంటింట్లోంచి మాయం కాని మసిగుడ్డలానే ఎంత నాగరిక ప్రపంచం మన చుట్టూ ఆవరిస్తున్నా అమ్మ కష్టాలు ఎప్పుడూ అమ్మవే. మీరింతవరకు మసిగుడ్డ కథ విన్నారు. రచన కుప్పిలి పద్మ, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1994 సంవత్సరం జనవరి నెల ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి